మనుషుల జీవితాలలో అలాగే తమ మనసులో ఒక భావం ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది. అది ఉందని అందరికీ తెలుసు. దాన్ని మనం సమస్య అని అంటాం. అలాగే మనందరికీ ఇది కూడా తెలుసు, మృత్యువు సంభవించని ఇళ్లంటూ ఏదీ లేదని, ఔషధంగా మారలేని మొక్కంటూ ఏదీ ఉండదు అని. సమయం వచ్చినప్పుడు విషంగానూ అలాగే అమృతంగానూ మారని అన్నం అంటూ ఉండదు. ఈ సమస్యలన్నీ కూడా ఒక వ్యక్తికి సమస్యలుగానే అనిపిస్తాయి. నిజం చెప్పాలంటే ఇవి అసలు సమస్యలే కావు. అవి మనకు సహాయం చేయడానికి వస్తాయి, నేర్పించడానికి వస్తాయి. స్వయంగా మీరే చూడండి, పర్వతం అంచున ఒక చిన్న పక్షుంది. అది అక్కడి నుంచి పడిపోయి తన ప్రాణాల్ని కోల్పోయేది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ పక్షి ఎగరాలని ప్రయత్నించకపోతే. అప్పుడు అలాగే ఒక వ్యక్తి నీళ్లలోకి వెళ్ళినప్పుడు మునిగిపోయి తన ప్రాణాలు కోల్పోగలుగుతాడు. ఇదెప్పుడు సాధ్యమవుతుంది? ఆ వ్యక్తి ఈదాలని ప్రయత్నించకపోతే. అప్పుడు సమస్యలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవడం మాత్రం చాలా అవసరం. పరిస్థితుల వల్ల ఈ సమస్యలనేవి సమస్యలుగా మారవు. ఈ పరిస్థితులు మన ఎదుటికొచ్చినప్పుడు మనకి కఠినంగా అనిపిస్తాయి. వాటి ముందు తల ఉంచుతాం, భయపడిపోతాం, వాటిని ఎదుర్కోలేకపోతాం. అప్పుడే అవి సమస్యలుగా మారతాయి. దృఢంగా నిలబడుండండి, సాహసంతో ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కోండి. అప్పుడు ఈ సమస్యలు ఎప్పుడు సఫలంగా మారిపోతాయో అది మీకు కూడా తెలియదు. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.